హాయ్ ఫ్రెండ్స్, మీరు చాలామంది హైదరాబాద్లో ఉండి నెలకు 40,000 కూడా సంపాదించి 40K సంపాదించి కూడా మీరు చాలా బాధలో ఉన్నారు. అది నాకు తెలుసు. కాబట్టి చాలామంది జాబ్ చేస్తూ నెలకు ఫస్ట్ వచ్చే వరకు జీరో అయిపోతారు. దానికి కారణం అంటే ఈ హైదరాబాద్ సిటీలో తగినంత ఖర్చుకు మనం సంపాదిస్తలేము. కాబట్టి మనకు ప్రాబ్లమ్స్ అనేది క్లోజ్ అవుతలేవు, అది ఓపెనే ఉంటాయి. ప్రాబ్లం క్లోజ్ కావాలి అంటే మనకు ఎర్నింగ్ అనేది కావాలి. ఎలా ఎర్నింగ్ కావాలి? మీరు నెలకు ఎంత సంపాదిస్తారో అది ఒకటే రోజులో మీరు సంపాదించినప్పుడు మీరు సంపాదించినారు అని మీరు అనుకోవచ్చు. మీ కాంపిటీటర్ కానీ ఈ సొసైటీకి కానీ ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని మీరు అచీవ్మెంట్ చేసుకోవచ్చు. మీ ఖర్చులని మీరు హాయిగా చేయొచ్చు. దానికి ఒకటే మార్గం రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అనేది చాలా మంచి బిజినెస్. దానికి తెలుసుకొని నిరంతరం కష్టపడిన వాళ్ళు సక్సెస్ అవుతారు. మా ఫ్రెండ్స్ ఏం చేశారంటే 11 months వర్క్ చేశాడు, ఫలితం దొరకలే. ఎలా వర్క్ చేశారు? హెచ్ఎంటీ పార్క్ దగ్గర పబ్లిక్ ప్లేస్లో ఇట్లాంటి బ్రోచర్స్ ఉంటాయి కదా, ఇలాంటి బ్రోచర్స్ ఫిజికల్గా అతను ప్రచారానికి పెట్టాడు. అయితే 11 months తర్వాత ఒక లీడ్ వచ్చింది. బాబు, మీ ఆఫీస్ ఎక్కడ? మీ దగ్గర ఈ ప్లాట్ ఉందా, వెంచర్ ఉందా, మీ ఎండి ఎవరు అని మాట్లాడి అతనికి ఆఫీస్కి వచ్చి ఒక 4 ప్లాట్లు తీసుకున్నారు. మళ్ళీ 2 రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ కూడా తీసుకుంటారని ఇంకా 4 ప్లాట్లు తీసుకుంటారు. 8 అయిపోయిందా? మళ్ళీ 1 week తర్వాత మళ్ళీ 4 ప్లాట్లు తీసుకున్నారు. అంటే ఒకటే వ్యక్తి 16 ప్లాట్లు తీసుకున్నారు. అయితే మీరు గమనించండి, 11 monthsలో 16 ప్లాట్ అంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తారో నేను చెప్పే అవసరం లేదు. ఒక ప్లాట్కు మనకు ఎంత ఇన్కమ్ వస్తుంది మీరే గమనించండి. అయితే అతను చేసిన 1 year శ్రమ అనేది 1 weekలో వెళ్ళిపోయింది. కాబట్టి ఇలా మీరు ఆప్షనల్గా ఒక 1 hour 2 hour మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు మీ లైఫ్ని చేంజ్ చేసుకోవచ్చు. తప్పకుండా 100% గ్యారంటీ.